హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక షాకింగ్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. జనరల్గా ఏఐ టూల్స్ మన వర్క్ని కంప్లీట్గా ఈజీ చేస్తాయి, కంపెనీలకి కోట్ల రూపాయల ప్రాఫిట్స్ తెస్తాయని వింటూ ఉంటాం కదా. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ చైన్ అయిన స్టార్ బక్స్కి ఒక ఏఐ టూల్ చుక్కలు చూపించింది. జస్ట్ 9 నెలల క్రితం లాంచ్ చేసిన ఒక భారీ ఏఐ ప్రాజెక్ట్ని స్టార్ బక్స్ రీసెంట్గా క్యాన్సిల్ చేసింది. అసలు స్టార్ బక్స్ లాంటి ఒక గ్లోబల్ జెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? ఏ ఎంతూసియాస్ట్స్ ఈ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన లెసన్స్ ఏంటి? ముఖ్యంగా ఒక ఏ సొల్యూషన్ బిల్డ్ చేసేటప్పుడు ఫీజిబిలిటీ అనాలిసిస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. అసలు స్టోరీ ఏంటంటే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2025లో స్టార్ బక్స్ వాళ్ళు నొమాడ్గో అనే ఒక స్టార్టప్తో కలిసి ఆటోమేటెడ్ కౌంటింగ్ అనే ఒక టూల్ని లాంచ్ చేశారు. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే, స్టోర్లో ఉన్న సిరప్ బాటిల్స్, మిల్క్ ప్యాకెట్స్ లాంటి ఇన్వెంటరీని మాన్యువల్గా లెక్క పెట్టడానికి బదులు జస్ట్ ఒక ఐప్యాడ్ కెమెరాతో ఆ షెల్ఫ్ని స్కాన్ చేస్తే చాలు, అందులో ఉన్న ఏఐ లైడార్ సెన్సార్స్ యూస్ చేసి ఆటోమేటిక్గా కౌంట్ చేసి ఎన్నో చెప్పేస్తుంది. దీనివల్ల బరిస్టాస్ అంటే మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైం సేవ్ అవుతుందని, అలాగే ఏ ఐటమ్స్ షార్టేజ్ ఉన్నాయో ముందే తెలిసిపోతుందని కంపెనీ ఒక పెద్ద విజన్తో నార్త్ అమెరికాలో ఉన్న 11,000 స్టోర్స్లో దీన్ని రోల్అవుట్ చేసింది. వినడానికి ఈ ఐడియా చాలా అద్భుతంగా ఉంది కదా, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ టూల్ ఎంత ఇన్యాక్యురేట్గా ఉందంటే, దానికి నార్మల్ మిల్క్ ప్యాకెట్కి ఓట్ మిల్క్ ప్యాకెట్కి తేడా తెలిసేది కాదు. కొన్నిసార్లు కళ్ళెదురుగా ఉన్న పెప్పర్మెంట్ సిరప్ బాటిల్స్ని కూడా ఏఐ రికగ్నైజ్ చేసేది కాదు. ఒక ఎంప్లాయీ పనిని ఈజీ చేయాల్సిన టూల్ కాస్త వాళ్ళకి డబల్ వర్క్ని తెచ్చిపెట్టింది. ఏఐ తప్పుగా కౌంట్ చేసిన దాన్ని మళ్ళీ బరిస్టాస్ మాన్యువల్గా రీకౌంట్ చేసి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనల్గా వాళ్ళు తప్పుని తెలుసుకొని స్టార్ బక్స్ కేవలం 9 నెలలకే, అంటే మే 2026లో ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళీ పాత పద్ధతిలో మాన్యువల్ కౌంటింగ్కి షిఫ్ట్ అయిపోయింది. మరి ఒక డెవలపర్గా లేదా ఏ ఎంతూసియాస్ట్గా మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి? మీరు ఏదైనా సరే ఏ సొల్యూషన్ని బిల్డ్ చేసేటప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ రాకుండా ఉండాలంటే నేను చెప్పే ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఫీజిబిలిటీ అనాలిసిస్. ఒక ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ ఇవ్వాలనుకున్నప్పుడు అది రియల్ వరల్డ్లో ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని ముందే చెక్ చేసుకోవాలి. డిజిటల్ వరల్డ్లో చాట్ జీపీటీతో కోడ్ రాయించడం వేరు, రియల్ వరల్డ్లో అంటే లైటింగ్ సరిగ్గా లేని రూమ్లో గజిబిజిగా ఉన్న షెల్ఫ్స్ ముందు ఒక కెమెరాతో బాటిల్స్ని కౌంట్ చేయడం వేరు. దీన్నే మనం ఫిజికల్ ఏఐ వర్సెస్ డిజిటల్ ఏఐ అంటాం. ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఏఐకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ని ముందే ఐడెంటిఫై చేయడమే ఫీజిబిలిటీ అనాలిసిస్. నెంబర్ 2, నెవర్ యాడ్ ఫ్రిక్షన్. యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం. మనం తెచ్చే టెక్నాలజీ యూజర్కి టైం సేవ్ చేయాలి, కానీ వాళ్ళకి ఇంకో అదనపు పనిలాగా మారకూడదు. ఇక్కడ స్టార్ బక్స్ బరిస్టాస్కి ఆ ఏ వర్కర్లా కాకుండా వాళ్ళకి కాపలా కాయాల్సిన ఒక చిన్న పిల్లల్లా తయారైంది. నెంబర్ 3, పైలట్ టెస్టింగ్. పైలట్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకేసారి 11,000 స్టోర్స్లో గుడ్డిగా ఇంప్లిమెంట్ చేసే బదులు చిన్న స్కేల్లో టెస్ట్ చేసి అందులో వచ్చే ఎర్రర్స్ని ఫిక్స్ చేశాకే పెద్ద స్కేల్లో లాంచ్ చేయాలి. సో ఫ్రెండ్స్, కేవలం హైప్ చూసి ఏఏ టూల్స్ని ఇంప్లిమెంట్ చేయకూడదు. దాని వెనుకున్న ఫీజిబిలిటీని, రియల్ వరల్డ్ ఛాలెంజెస్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ కేస్ స్టడీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి. దిస్ ఇస్ నవీన్ చెన్నూరి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.